శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన దక్షిణామూర్తి స్తోత్రాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మన వాళ్ళున్నారు. వాళ్ళకి తెలిసినంత వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి తెలిసినంత వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళేం చెప్తారంటే, కళ్ళకి కనిపించేదంతా ఉన్నది, కళ్ళకి కనిపించనిది లేదు అనర్థము. వేరేగా ఇంక ఒప్పుకోము అని చెప్తారు. ఇది ఇక్కడ మన సురేశ్వర్ల వారు భావన చేసి రాసిన విషయం గాదు. మిగిలిన వాళ్ళు చార్వాకులు, లోకాయతికులు ఉంటారు. వాళ్ళు చెప్పేవి ఎట్లా ఉంటాయి అని చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే చార్వాకులంటే ఎవరు అంటే, చార్వాకులని ఒకాయన ఉండిండొచ్చు అనో, లేకపోతే అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉండిండొచ్చో అని అనుకుంటూ ఉంటాము అని చెప్తారు. అయితే చార్వాకులంటే వాళ్ళు వీళ్ళు ఎవరో ఒక మతస్థులు, కొంచెం ఒక గ్రూప్‌లో ఉన్నవాళ్ళు, ఎవరో ఎప్పుడో ఉండేవాళ్ళు, ఎక్కడో ఉంటారు. మనకు తెలీదు గాదు. మన చుట్టూ ఉంటారు. మనం గూడా కావచ్చు అని మనము పోయిన వారము చూసుకున్నాము. ఈ చార్వాకుల గురించి ఎన్ని చోట్ల మన వ్యాసుల వారు కూడా రాశారు అన్న విషయం చూసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇట్లా అందంగా మాట్లాడేవాళ్ళు చారు చాలా అందంగా ఉంటాయి వాళ్ళ వాక్కులు. వాళ్ళు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ వింటే అవును నిజమే గదా అనిపిస్తుంది. వాళ్ళు ఇంతే ఇంకేమీ లేదు ఇంతవరకే ఇది కాక ఇంకేముంది అని చెప్తారు. దాని గురించి మన భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పారు? వాళ్ళు ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి అని జెప్పారు. ఓహో! మల్లెపూలు లాంటి మాటలన్నీ మాట్లాడతారు అంటే చార్వాకులుంటారు అని జెప్పారాయన. వాళ్ళు అవిపశ్చితః వివేక జ్ఞానము లేని వాళ్ళు, ఏది అవును, ఏది కాదు అని చూసుకోగలిగిన తెలివితేటలు లేని వాళ్ళు, అజ్ఞానులు ఓహో! ఏమో మాట్లాడుతూ ఉంటారు. ఇంకిది కాక నా అన్యత్ అస్తి, నాస్తి అంటారు వీళ్ళు. నాస్తిక్య బుద్ధితో ఉంటారు. వాళ్ళు ఆ వాదినః వాదులు అని చెప్పారు. మన శంకర్ల వారిక్కడ ఓహో! భృసంవాదినః అని జెప్పారు. ఓహో! మాట్లాడతారు వాళ్ళు భృసంవాదినః అని మన భగవంతుడు ఇక్కడ భగవద్గీతలో అన్యత్ నాస్తి ఇతి వాదినః అని నాస్తికులుంటారు. వాళ్ళు చాలా అందంగా మాట్లాడతారు కానీ. అని చార్వాకుల గురించి ఇక్కడ భగవద్గీతలో గూడా ఒక చోట ఉన్నది రెండో అధ్యాయంలో సాంఖ్యయోగంలో 42 శ్లోకంలో. అక్కడికే అయిపోలేదు. భగవంతుడు వాళ్ళని చార్వాకుల్ని ఎత్తి చూపించి తప్పని చెప్పడం. వాళ్ళేమంటారంటే ఇదంతా అసత్, అప్రతిష్ఠ. ఈశ్వరుడు లేడు. జగత్తే ఉన్నది. జగత్తుకి ఈశ్వరుడు అవసరం కూడా లేదు. అసలు మరి ఎట్లా వచ్చిందిరా ఈ జగత్తంతా ఈశ్వరుడు లేకుండా అంటే, ఏముంది అపరస్పర సంభూతం. అపరస్పరము అంటే అపరహ, పరహ. అపరంపరం, అపరంపరం అది ఇది, అది ఇది, అది ఇది ఒకదానితోటి ఒకటి కూడుతూ ఉన్నది అంటే, జగత్తు తయారవుతూనే ఉంటుంది. మొత్తం కామహైతుకం కోరికలు, కామాలే మూల కారణం. ఆడవాళ్లకు, మగవాళ్లకు కోరికలుంటే కామం తీర్చుకోవడానికి వాళ్ళు పరస్పరం కూడితే ఆ సంభోగం వల్ల జగత్తు పుట్టుకొనొస్తుంది. కిమన్యత్ వేరేది ఇంకేముంది పో అని చెప్తారు వాళ్ళు. ఇటువంటి వాళ్ళందరూ నష్టాత్ములు, ఆత్మను పోగొట్టుకున్న వాళ్ళు, అల్ప బుద్ధులు అని వీళ్ళ గురించి చెప్తూ వచ్చారు. మళ్ళీ ఇక్కడ ఓహో! చార్వాకులు వీళ్ళు ఓహో! భృశంవాదినః చాలా మాట్లాడతారు. ఇంకింతే ఉంది అని చెప్తారు వాళ్ళు. వాళ్ళు కామాత్ములు కోరికల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. స్వర్గాలు, గిర్గాలు గావాలి వాళ్ళకు. ఫలాలు కావాలి కర్మలకు. అవన్నీ జన్మలనిస్తూ ఉంటాయని చూసుకోలేరు. ఓహో! క్రియలు చేస్తూ ఉంటారు. భోగైశ్వర్యాలు కావాలి వాళ్ళకు ఎంతసేపటికి అని వాళ్ళను ఎత్తి చూపిస్తూ వచ్చారు. మళ్ళీ ఇంతే విషయము. ఇక్కడేది చెప్తూ ఉన్నారో, ఓహో! భృశంవాదినః వాళ్ళందరూ గూడా ఇంకింతే ఉన్నది. కళ్ళకు గనిపిస్తే ఉన్నది, లేపోతే లేదని చెప్తారు. మోక్షం ఉన్నది గదా! అంటే లేదేమి మరణమే. మరణం కాక మోక్షం ఇంకేమున్నది అంటారు. ధర్మము అంటే
కామార్థాలే ధర్మాలు. కోరికలతో ఉండడం, వాటిని తీర్చుకోవడం ఇంతవరకే ధర్మమో అని ధర్మాన్ని గూడా ఇందులో కలిపేశారు. అని చెప్తూ ఉన్న ఈ విషయాలకు కూడా మళ్ళీ మూలమున్నది. ఇవన్నీ గూడా మన సురేశ్వర్ల వారు చెప్పిన విషయాలు లేదా వారి గురువులు, మన గురువులు శంకర్ల వారు చెప్పినవన్నీ ఇక్కడి నుంచొచ్చినవే గాదు. అంతకన్నా ముందు మూలాలున్నాయి వీటికి. మన భాగవతంలో 4 స్కందంలో 25 అధ్యాయంలో మనమిప్పుడు పురంజనుల వారి కథ చూస్తూ వస్తూ ఉన్నాము. పురంజనుల వారు పెళ్లి చేసుకుంటూ ఉన్న సమయంలో వారి కాబోయే ధర్మపత్ని చెప్తూ ఉన్న మాటలుగా ఒక నాటకీయమైన కథగా మనకి ఇది ఇస్తూ వచ్చారు. అందులో గూడా ఇంతే విషయము. ఏమి అంటే ధర్మః హి అత్ర అర్థకామౌ ఇంతే. అర్థకామాలు ధర్మమే. మోక్షమన్నది లేదు. ఇందులో నుంచి బయటపడడానికి వీల్లేదు. ఆ విధంగా నువ్వున్నావంటే విరజాహ విశోకాహ లోకాహ దక్కుతాయి నీకు అని చెప్తూ ఉన్న శ్లోకమిది. మామూలుగా అయితే కోరికలతో ఉండి ప్రపంచంలో కర్మలు చేస్తూ ఉన్న వాళ్లకు ఏం వినిపిస్తుంది చెవులకు అంటే, ఈ వి అన్న ఉపసర్గను వాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వి అన్న దానికి 2 వేరు వేరు అర్థాలుంటాయి. ఒకటి వి అంటే విగతము లేకుండా పోయినా అనర్థం. లేదా వి అంటే విశేషంగా చాలా ఎక్కువగా ఉన్న అని అర్థం. ఒకవేళ వీళ్ళు కర్మల్లో ఉండి ప్రపంచ సుఖాలు కోరుకుంటూ, భోగాల గురించి, ఐశ్వర్యాల గురించి తాపత్రయాలు పడుతూ ఉన్నారు అంటే, వాళ్లకు ఒకవేళ నువ్వు ఇట్లా అర్ధకామాలే ధర్మం అనుకుని ప్రజలను కనడం, అందుకోసము భార్యతో, భర్తతో సంభోగించడము, ఇంతవరకే నువ్వు కోరుకున్నావు అంటే, విరజమైన, విశోకమైన లోకాలు కలుగుతాయి అంటే వాళ్ళ చెవులకేం వినిపిస్తుంది? రజ్జస్సు దుమ్మన్నది లేని నిష్కళంకమైన, శోకమన్నది లేని అశోకమైన లోకాలు కలుగుతాయి. గొప్ప పుణ్యలోకాలు అందులో ఏ శోకాలు ఉండవు. ఏ బాధలు ఉండవు. ఏ దుఃఖాలు ఉండవు. అటువంటి లోకాలు నాకు కలుగుతాయని వాళ్ళు వింటారు. ఒకవేళ అదే ఉద్దేశంతోటి మన శాస్త్రకారులు చెప్పదలుచుకుంటే, మన పురాణకర్తలు అప్పుడు అశోకాహ అరజాహ లోకాహ అని చెప్పొచ్చు. చెప్పలేదు. అని పెట్టినప్పుడు అశోకము అంటే శోకము లేని. అరజము అంటే రజస్సు కళంకాలు, దుఃఖాలు మొదలైనవి లేని అని అర్థం ఉండేది. కానీ అశోకం, అరజం అనలేదు. విశోకం, విరజం అన్నారు. వాళ్ళకు వినదలుచుకుంటే ఓహో! ఇంక పుణ్యకరమైన దుఃఖాలు, బాధలు, శోకాలు లేని లోకాలు నాకొస్తాయని వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ తెలివితేటలు ఉన్నవాళ్ళు ఇంకా విశేషమైన, విపరీతమైన శోకాలతో, విపరీతమైన మోహాలతో కూడి ఉన్న లోకాలే మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ కలుగుతాయి. నేను ఉన్నదంతా ఇంతే అర్ధకామాల వెంటబడ్డానంటే, నాకు మిగిలేవి ఇంతే ఏడుపుల లోకాలే. ఎటువంటి లోకాలవి? మామూలు లోకాలు గాదు. విశోకాహ విరజాహ లోకాలు అంతా ఇంతా గాదు. అవి ఎటువంటి లోకాలంటే అని ఈశావాస్యం మనకేం చెప్పింది? అవన్నీ గూడా అసుర్యాహ నామ అంధేన లోకాహ తమసా ఆవృతాహ లోకాహ అని జెప్పింది. అంధేన తమసా ఆవృతాహ లోకాలు ఇంగ గుడ్డి చీకట్లతో నిండి ఉన్న లోకాలు దక్కుతాయి నువ్వు అట్లా జేసుకున్నావు అంటే అని, ఈ గుడ్డి చీకట్లతో నిండి ఉన్న లోకాల గురించి ఇక్కడ చెప్పి ఊరుకోకుండా, మళ్ళీ అవే విషయాల్ని ఇక్కడ ప్రస్తావిస్తూ అంధం తమః ప్రవిశంతే. అటువంటి వాళ్ళు అంధం తమః ప్రవిశంతే అని చెప్తూ వచ్చారు. అంత తీవ్రంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నది ఇక్కడ మొదటి శ్లోకంలో మన సురేశ్వర్ల వారు చెప్పారు. దానికి మూలం ఇక్కడ మన శంకర్ల వారు భృశంవాదినః అట్లా ఉంటారు అంటే మామూలు విషయం గాదు. దీని గురించి మన పురాణాలు, అంతకన్నా ముందు వేదాలు అన్నీ పాపము అటువంటి ఆలోచనలకు మనల్ని దూరం జేసి, అసత్ ఆలోచనలకు మనల్ని దూరం చేసి, సత్తుకి దగ్గరగా తీసుకొని రావాలని ఎంత తాపత్రయపడ్డారో.
అయినా కూడా ఆ వాదనలు మనకట్లానే ఉంటాయి. మనసులో ఎప్పుడూ అట్లానే ఉంటుంది. ఉన్నదింతే అనిపిస్తుంది. ఇక్కడ మన భగవంతుడు వాళ్ళు నాస్తిక్య బుద్ధితో ఉంటారు అన్నారు. అయితే నిజంగా అటువంటి నాస్తిక్య బుద్ధితో ఉన్నవాళ్ళు భగవంతుడు లేడు, ఈశ్వరుడన్నవాడు లేడు అని డైరెక్ట్‌గా వాళ్ళు చెప్తారు. ఇంక అక్కడ ఊరుకుంటారు అంటే పోనీ ఈజీ మనం వాళ్ళని గుర్తించడము, వాళ్ళందరూ నాస్తికులు అనుకోవడము. కానీ మన భగవంతుడే చెప్తూ ఉన్నారు. వీళ్ళు వేదవాద రతాహ పాపము. వేదాలు చదువుకుంటారు. వాటి గురించే వాదనము, మాట్లాడడం చేస్తూ ఉంటారు. వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. వేదాన్ని నమ్మిన వాడిని భగవంతుడు నాస్తికులని ఎందుకన్నారు? వేదాన్ని నమ్మిన వాళ్ళని పట్టుకుని భగవంతుడు నాస్తికులని ఎందుకు పిలిచారు? పోనీ నిజంగా వాళ్ళు వేదాలు నమ్మరు, భగవంతుడిని నమ్మరు, దేన్ని నమ్మరు. తెచ్చుకోవడం, కబంధుల్లాగా మింగడం, కూర్చోవడం అటువంటి వాళ్ళని ఒకవేళ ఆయన ఆక్షేపించారంటే బాగుంటుంది గానీ, వేదవాద రతులను కూడా ఆయన ఓహో! వాళ్ళు చార్వాకులు, నాస్తికులు అని జెప్పారు. ఎందుకన్నారు అంటే, వాళ్ళ నమ్మకం బానే ఉంది గానీ, ఆ నమ్మకము అంధవిశ్వాసము. వాళ్లకు తెలిసి తెలియకుండా ఉంటుంది. భగవంతుడున్నాడు అని నమ్ముతారు, పరమాత్మ అంటారు, ఆత్మ అంటారు, వేదాలంటారు, పూజలంటారు, అన్నీ అంటారు పాపం. ధర్మాలంటారు, పరలోకాలంటారు, ఇహలోకాలంటారు, మోక్షాలంటారు, మొత్తం అన్నీ మాట్లాడతారు. అన్నీ నమ్ముతారు పాపము. అన్నీ నమ్ముతారు. కాబట్టి వాళ్ళు ఆస్తికులే. అయితే ఆ నమ్మకం ఎటువంటిది? గుడ్డి నమ్మకము. గుడ్డి నమ్మకము. చూడగలుగుతున్నారా వాళ్ళు నమ్మిన దాన్ని? వాళ్ళు నమ్మిన ఆత్మని అట్లానే చూడగలుగుతున్నారా? చూడలేరు. కాబట్టి అది ఊరికినే గుడ్డి విశ్వాసము. అది అంధ విశ్వాసము. ఆ గుడ్డి నమ్మకాలతో ఉన్న వాళ్ళని కూడా ఆయన్ని కలిపి ఒకటేసారి నాస్తికులని చెప్తున్నారు. చూడగలుగుతున్నారా అంటే మరి చూడ్డం కష్టం గదా! అని అనిపిస్తుంది మనసులో. దాని గురించి అర్థం మనం సరిగ్గా చేసుకోవాలి. ఉన్నదంతా ఒకటే అది నువ్వే అని చెప్తే వింటారు, నమ్ముతారు. కానీ అవును అని వాళ్ళకనిపించదు. వాళ్లకు వెంటనే ఉన్నదంతా ఒకటే పరమాత్మ అది వేరుగా లేదు అది నేనే అని చదువుతూ ఉన్న పుస్తకాల మీద నమ్మకం ఉన్నది పాపం. పరమ విశ్వాసం ఉన్నది. కానీ అది నువ్వే అంటే అన్నవుతారు వెంటనే. అన్నవుతారు. వాళ్ళకి నమ్మబుద్ధి గాదు. నేను పరమాత్మ ఏంటనిపిస్తుంది. నేను పరమాత్మ ఏంటనిపిస్తుంది. కాబట్టి నమ్మరు. నమ్ముతారా అంటే నమ్ముతారు. నమ్ముతారా అంటే నమ్మరు. ఆ నమ్మకం ఉందో తెలీదు, లేదో తెలీదు. నమ్మి నమ్మకుండా ఇట్లా ఉండే వాళ్ళందరిని కలిపి కట్టగట్టి, మొత్తం వాళ్ళు నమ్మని వాళ్ళే. నిజంగా నమ్మిన వాడు ఇంక ఇట్లాంటి నవ్వులవన్నీ పక్కన పెట్టి సీరియస్‌గా సాధనలోకి దిగుతాడు. అటువంటి వాడు ఆస్తిక్య బుద్ధితోటి ఉన్నవాడు. అయితే లేడు అని చెప్పేవాడు ఎట్లైనా నాస్తికుడు. ఆత్మ నేను కాదో అని చెప్పే ద్వైతులందరూ నాస్తికులే. కాక ఆత్మ నేనే అని జెప్తారండి. కానీండి అట్లా అనిపించట్లేదండి అని నమ్మబుద్ధి గాకుండా ఉన్నవాళ్ళుంటారు. నమ్మి నమ్మని వాళ్ళు. వాళ్ళు కూడా నాస్తికులే. అటువంటి అన్ని రకాల నాస్తికుల్ని ఇక్కడ బెట్టి, ఓహో! వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు చార్వాకులు వాళ్ళు. కానీ అవిపశ్చితులు, భృశంవాదినః వాళ్ళందరూ. వాళ్ళందరూ ఎందుకట్లా ఎందుకు కారణమేమి? కారణమేమి? అదంతా నువ్వేరా! వేరేది ఇంకొకటి లేదు అని చెప్తే గూడా, ఎందుకు వాళ్ళకి నమ్మబుద్ధి గాదు? నేను పరమాత్మ ఏంటండి అని ఎందుకంటారు? నమ్మరా మరి అంటే నమ్ముతారు. నమ్ముతారంటే నమ్మరు. ఎందుకంటారు అంటే, కామాత్ములు వాళ్ళు. కోరికలున్నాయి వాళ్ళకి. వాళ్ళు స్వర్గం లాంటివన్నీ కావాలి అనుకుంటారు. వాళ్ళు చేసే కర్మలకేవో ఫలాలు కావాలనుకుంటారు. క్రియలు బాగా విశేషంగా, బహుళంగా చేయగలరు. ఎందుకు అంటే క్రియలు చేస్తే భోగాలొస్తాయి, ఐశ్వర్యాలొస్తాయని కోరికలుంటాయి వాళ్ళు. కోరికలుంటాయి వాళ్ళ. కోరికలుంటాయి. ఇందుకోసమే నమ్మరు. మొత్తం నమ్మరా అంటే, నమ్మకపోతే ఇవన్నీ రాకుండా పోతాయేమో అని భయానికి నమ్ముతారు. ఇటువంటి వాళ్ళందరూ గుడ్డి నమ్మకాలతోటి ఉన్నవాళ్ళు, అంధవిశ్వాసాలతో ఉన్నవాళ్ళు, అవే ఆలోకనం చేస్తుంటారు. అవే చూస్తూ ఉంటారు గాబట్టి వాళ్ళకవే కలుగుతూ ఉంటాయి. అది విషయము. అని మనకు ఆ విషయాన్ని ఇంత సుదీర్ఘంగా మనకు అన్ని చోట్ల చెప్తూ వచ్చారు. మనము ధృతరాష్ట్రుడిలాగా గుడ్డి వాళ్ళము కావడానికి వీల్లేదు.
ధృతరాష్ట్రుడు నమ్మడా అంటే నమ్ముతాడు పాపం. ఎవరేది చెప్పినా వింటాడు. అన్నీ నమ్ముతాడు. కానీ నమ్ముతాడా అంటే లేదు. ప్రాణం మీద తీపట్లానే ఉంటుంది మళ్ళీ. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఎప్పటికి ఇట్లానే ఈ రూపాలతో పడుండాలి. భోగాలు కావాలి, ఐశ్వర్యాలు కావాలి. కామాత్ములు. కామాత్ములు స్వర్గపరులు. స్వర్గం మాత్రం గావాలి. జన్మ, కర్మ ఫలాలు గావాలి. క్రియా విశేష బహుళాలుంటాయి. వాడిని కొడదామా, వీడిని తిడదామా, వాడి దగ్గర నుంచి ఎత్తుకొచ్చుకుందామా, నేనే సంపాదించుకుందామా, ఎంతసేపటికి ఇవే ఉంటాయి. వీటిని దాటిపోలేరు వాళ్ళు అని చెప్తూ వచ్చారు. అటువంటి వాళ్ళుంటారు. వాళ్ళందరి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చెప్పిన ఏ విషయం ఒక్కటి గూడా కొత్తగా చెప్పింది కాదు. మన గురించే మనకి ఎత్తి చూపిస్తున్నారు, వెక్కిరిస్తున్నారు. ఒక్కళ్ళు గాదు. ఈశావాస్యం అట్లనే నవ్వుతున్నది మనల్ని చూసి. భగవద్గీత నవ్వుతున్నది మనల్ని చూసి. భాగవతం నవ్వుతున్నది మనల్ని చూసి. మనం ఇక్కడే ఉన్నామంటే ఇట్లానే ఉంటాము. మనల్ని చూసి ఎందుకు నమ్ముతుంది? అవకాశమే లేదు. మనమేమైనా ఇట్లా భగవంతుడు చేత తిట్టిపించుకునే నాస్తికులమా? నమ్మి నమ్మకుండా, అసలే నమ్మకం లేక, ఏమైనా పోతాయేమో అని భయపడుతూ, ఈ రకం గాదు గాబట్టి, మనం ఆస్తికులం గాబట్టి మనల్ని ఏమి అనరు. మనము వీళ్ళందరూ చెప్తూ ఉన్న విధంగా, వాళ్ళు చెప్పిన పద్ధతిలో ఆచరిస్తూ వెళ్తూ ఉన్నాము. మన గురించి గాదు. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళుంటారు. వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారు. ఐడెంటిఫై చేయగలగాలి. పైగా ఇంకొక విచిత్రము, మనము ఈశావాస్యం బెట్టుకున్నాం గాబట్టి దీన్ని చూద్దాము. దేహ, ప్రాణ, ఇంద్రియాలను జూసి ఇంకింతే ఇది గాక ఇంకేముంది అని భృశంవాదినః ఉంటారు. దేహేంద్రియ ప్రాణాలు కాక వేరేది ఇంకేమీ లేదని జెప్పే మాటలన్నీ మాట్లాడే వాళ్ళు ఎవరున్నారో, వాళ్ళ గురించి ఈశావాస్యం అంతా ఇంతా గాదు. ఇక్కడ ఇంకెంత జెప్పిందంటే, మన ఈశావాస్యము, నువ్వు తెలుసుకోగలిగితే తెలుసుకో ఇది పద్ధతి అని ఇక్కడ చెప్పి, తెలుసుకోలేని వాళ్ళ గురించి ఇక్కడ 2, 3, 4 మంత్రాల్లో, సరే అయితే మరి మంచిది శుభం. ఇంక గూర్చో. ఇదే కర్మలు జేసుకుంటూ కూర్చో. ఎల్లకాలము నూరేళ్ళు అట్లానే బ్రతుకు. ఏమైపోతావు? ఈ గుడ్డి లోకాల్లోకి చేరిపోతావు అని చెప్తూ, రెండో మంత్రంలో ఆ దేహం మీద భ్రాంతితో నూరేళ్ళు ఆ దేహం అట్లనే పడుండాలని కోరుకుంటూ ఉన్నావు గదా! అని దేహాభిమానం ఉన్న వాళ్ళ గురించి ఇక్కడ దేహం గురించి మాత్రమే మాట్లాడే వాళ్ళ గురించి చెప్పింది. రెండో మంత్రంలో. మూడో మంత్రంలో అసుర్యాహ నామ లోకాలొస్తాయి వీళ్ళకు అని అసువులలో రమించే వాళ్ళ గురించి, అసురుల గురించి చెప్పింది. అసువులలో రమించే వాళ్ళెవరు మన వాళ్ళు? ప్రాణం ఉందే. ప్రాణం తప్ప ఇంకేమీ లేదక్కడ అని భృశం వాదించేవాళ్ళు. ప్రాణం ఉన్న దేహం ఇంకదే మాక్సిమం. అది కాక ఇంక ఏముంది అని వాదించే వాళ్ళందరూ, ప్రాణాభిమానంతో ఉన్నవాళ్ళు భృశం వాదినః. నిన్న మనం జెప్పుకున్నట్టు కబంధుడి కథలో, ఓహో! ఎంతో గొప్ప ఉగ్రమైన తపస్సులన్నీ చేసి బ్రహ్మదేవుడిని మెప్పించి సాధించిందేమి ఇంతకీ? దీర్ఘాయుష్షు సాధించి కూర్చున్నాడు. దీర్ఘాయుష్యున్నది మరి తినడానికి ఏమైనా కావాలి గాబట్టి ఒక నోరున్నది. తిన్నది అరగడానికి ఒక కడుపు గావాలి గాబట్టి కడుపులోనే నోరు బెట్టి ఇంకయిపోయింది పోమని జెప్పారు. తెచ్చుకోవడానికి లోపల పడేసుకోవడానికి చేతులున్నాయి. ఇంకంతే అయిపోయింది. తెచ్చుకోవడానికి లోపల పడేసుకోవడానికి చేతులు, మింగడానికి నోరు, అరిగించడానికి కడుపు. ఇంతుంటే చాలు. ఇంత మాత్రం ఉన్న కబంధులందరూ దీర్ఘమైన ఆయుష్షుతో ఉన్నవాళ్ళు ఇంకిక్కడుంటారు వాళ్ళు. పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడతారు. ఏమైపోయారు వాళ్ళందరూ? వాళ్ళందరి గురించి ఇక్కడ ప్రాణం మీద తీపితో ఉన్న వాళ్ళందరి గురించి మూడో మంత్రంలో జెప్పింది. ఇక తర్వాత వాళ్ళెవరున్నారు? దేహం ప్రాణం అయిపోయాక ఇంద్రియాలు. ఇంద్రియాలతో రమించడం ఒక్కటే ఉన్నది మనకు వేరేది లేదు. ఇంకా అవసరం గూడా లేదని భృశంవాదినః ఎవరున్నారో, వాళ్ళందరి గురించి ఇక్కడ మనసు, ఇక్కడ దేవతలంతా ఇంద్రియాలు. మనసేంద్రియాలంటే ఇంద్రియాలు. వాటి గురించి ఇక్కడ చెప్పింది. వీళ్ళందరూ ఏమైపోతారు? ఏమైపోతారు వీళ్ళందరూ? గుడ్డి చీకట్లలో పడిపోతారు. మొత్తం అందరూ ధృతరాష్ట్రులవుతారు. అయితే కబంధులవుతారు. లేదా గుడ్లగూబలవుతారు. కళ్ళుండి చూడలేని వాళ్ళు. కళ్ళు ఉండడానికి అవకాశం లేకుండా గూడా తడుములాడుకుంటూ ఉన్నవాళ్ళు. ఆ రకంగా ఉంటారు. మనుషుల్లాగా కనిపిస్తారు.
అని చాలా చెప్తూ వచ్చారసలు. ఒక్క చోట గాదు. ఎక్కడ జూస్తే అక్కడ ఈ చార్వాకుల గురించే ఉంటుంది ప్రస్తావన. పేరుండదంతే. సరే ఇంతకి అది. ఏదో ఒకటి. వాళ్ళున్నారు గదా! వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే, ముందు దేహం మాత్రం జూస్తారు గుడ్డివాళ్ళు. గుడ్డి చీకట్లలో ఉన్నవాళ్ళు. గుడ్డి చీకట్లతో నిండిన లోకాలని మాత్రమే చూస్తూ ఉన్నవాళ్ళెవరున్నారో, అంధేన తమసా ఆవృతాః లోకాహలోనే ఉన్నవాళ్ళెవరున్నారో, ఓన్లీ దేహం మాత్రమే. దేహం మాత్రం అట్లా పడుండాలి. శరీరం బాగుంటే చాలు. ఎక్సర్‌సైజ్‌లన్నీ జేసుకుంటూ, బాగా అన్నాలవన్నీ తింటూ, పౌష్టికాహారాలన్నీ తింటూ, బాడీ బిల్డింగ్ జేసుకుంటూ, తర్వాతేం జేస్తావురా? ఏమి లేదు అంతవరకే. ఆరోగ్యం బావుంటే చాలు. ఆరోగ్యం బావుంటే చాలు. ఆరోగ్యం బావుంటే చాలు. అట్లాంటి వాళ్ళు మాత్రం ఎవరున్నారో వాళ్ళందరూ దేహాభిమానులు. వాళ్ళకు దేహం తప్ప ఇంకేం కనిపించదు. వాళ్ళేం చెప్తారంటే, హ్రస్వః, దీర్ఘః, యువా, బాలः ఇతి దేహः హి దృశ్యతే. అస్తి, జాతः, పరిణతः, వృద్ధः, క్షీణः, జరన్మృతः ఇతి ఏవం ఉక్తాः షడ్భావవికారాः దేహసంశ్రయాः वर्णाश्रमविभागः च देहेषु एव प्रतिष्ठितः जातकर्मादिसंस्कारः देहस्यैव विधीयते शतं जीवा इति देहस्य प्रयुञ्जन्त्याशिषं शुभाम् इति प्रपञ्चं चार्वाकः వంచయతి అల్పచేతనః అని ఇంతవరకు చార్వాకులు దేహం మాత్రం చూసే వాళ్ళ గురించి యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః అని ఏం చెప్పారో అటువంటి వాళ్ళు ఆ భృశంవాదినః ఎవరైతే నాణ్యదస్తి వాదినః ఉన్నారో వాళ్ళు ఓన్లీ దేహం అది గూడా ఇంకెంతో దూరం గూడా గాదు. ఓన్లీ స్కిన్ డీప్. వాళ్ళెట్లా మాట్లాడతారంటే, దేహం గాకుండా ఇంకేమైనా ఉన్నదా అండి? చూపించండి. ఇదిగో వీడు పొడుగ్గా ఉన్నాడు, దీర్ఘంగా ఉన్నాడు. వీడు పొట్టిగా ఉన్నాడు, హ్రస్వంగా ఉన్నాడు. వీడు యువకుడు, వీడు బాలకుడు అని దేహాన్నే కదా చూపించి చెప్తారు. ఎవరైనా సరే అదిగో ఆయన పొట్టిగా ఉన్నాడండి, ఈయన పొడుగ్గా ఉన్నాడండి, ఆయన తెల్లగా ఉన్నాడండి అని దేన్ని చూసి చెప్తారు? దేహాన్ని చూసే కదా చూపించే చెప్తారు. ఆయన పొట్టిగా ఉన్నాడు, ఈయన పొడుగ్గా ఉన్నాడు, ఆయన తెల్లగా ఉన్నాడు, ఈయన చిన్నవాడు, ఆయన పెద్దవాడు అని ఆయన, ఆయన, ఆయన అంటూ ఎవరిని చూపించి చెప్తారు? దేహాన్ని చూపించి. కాబట్టి ఆయనెవరింతకీ? దేహం కదా! నేను పొడుగ్గా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను అంటే ఆ నేను ఎవరు? ఆత్మ. ఇదే గదా! దేన్ని జూపించి చెప్తున్నావు? దేహాన్ని. కాబట్టి దేహమే ఆత్మ. తెలుస్తున్నదా? పైగా షడ్భావ వికారాలు, భావ వికారాలను ఒక 6 ఉంటాయని చెప్తారు. మనకు వార్షాయనుడు వారు షడ్భావ వికారాలను రాసిపెట్టారసలు. ఆయన రాయనక్కర్లేదు. అంతకన్నా ముందు నుంచి ఎప్పటినుంచో ఉన్నాయి. ఆయన డాక్యుమెంట్ చేశారు. దాన్ని తీసుకొని యాస్కుల వారు నిరుక్తంలో ఆయన చెప్పారు అని రాసిపెట్టారు. అవి ఒక 6 వికారాలుంటాయి. భావ వికారాలు, షడ్భావ వికారాలు, షట్వికారాలు అని పిలుస్తారు. ఈ షడ్వికారాలు ఈయన కొంచెం అటు ఇటు మార్చారు మన సురేశ్వర్ల వారు. ముందు జాతము పుట్టాలి. వాడు పుట్టిన తర్వాత ఉంటాడు మరి అస్థి. ఆ తర్వాత మార్పులు చెందుతూ ఉంటాడు. వాడు ఏదో పక్కకు తిరిగాడు, బోళ్ళ పడ్డాడు, వాడు పారాడుతున్నాడు, వాడు నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు, ఇంకేంటో జరుగుతుంది. తర్వాత వృద్ధుడవుతూ ఉన్నాడు. అంటే వృద్ధి చెందుతూ ఉన్నాడు. పెద్దవాడవుతూ ఉన్నాడు. తర్వాత క్షీణిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మరణిస్తాడు. మధ్యలో జర అని ఒకటి ఏడోది మన సురేశ్వర్ల వారు కలిపారు. ఇప్పుడు ఇవన్నీ ఈ 6, 6 అనుకుంటా ఆయన 7 రాశారు. వాటిని షడ్భావ వికారాలని చెప్తారు. ఇవి దేనికి సంబంధించేయి చెప్పు? అవన్నీ గూడా దేనివి? దేహానివి. కాబట్టి నేను అంటే దేహమే. నేను అంటే ఆత్మ. కాబట్టి దేహం అంటే ఆత్మ. దేహాత్మ అంటే దేహమే ఆత్మ అనర్థం. ఇంకా ఆత్మ సెపరేట్‌గా వేరేది ఇంకొకటి లేదు. వాడు పుట్టాడండి అని చెప్తారు. ఎవరు పుట్టారు? దేహం గాదు. వాడు చనిపోయాడండి అంటారు. ఎవరు చనిపోయింది? దేహం గాదు. వాడు పెరుగుతున్నాడు. వాడు చాలా మారిపోయాడు. వాడు కొంచెం నీరసంగా ఉన్నాడండి. వాడు కొంచెం కృశించిపోయాడండి. అని ఇవన్నీ దేని గురించి చెప్తారు? వాడు అని చెప్తున్నప్పుడు దేహం జూపించి చెప్తారు. కాబట్టి
ఇవన్నీ దేహాన్ని ఆశ్రయించి ఉన్న విషయాలు. దానివల్ల నీకేమర్థమైతుంది? ఆత్మ అంటే దేహమే. పోనీ ఇంకొకటి చూద్దాం. వర్ణాశ్రమాలని విభాగాలన్నీ ఉంటాయి. దేనికుంటాయి? దేహాలకుంటాయి. వాడు ఆ వర్ణంలోని వాడండి, వీడు ఈ కులంలో వాడండి, వాడు ఆ ఆశ్రమంలో ఉంటాడండి అని దేహాన్ని చూపించి చెప్తారు కదా! అక్కడే అవన్నీ ప్రతిష్ఠితమై ఉన్నాయి. జాత కర్మలంటారు. ఉపనయన సంస్కారాలంటారు. ఇంకేంటేంటో అంటారు. ఆ సంస్కారాలన్నీ దేనికి చేస్తారు? దేహానికి చేస్తారు. దేహానికే అవన్నీ విధించబడ్డాయి. పోనీ ఈ సావాస్యం ఏం చెప్పింది? అట్లానే ఉండరా నువ్వు శతం సమాహ జిజీవిషేత్ అని చెప్పిందా లేదా? నూరేళ్ళు అట్లా జీవించు అని అట్లనే కోరుకో అని. ఆ రకంగా మనకు వేదమే ఉపనిషత్తే ఆశీర్వచనం ఏం చేసింది? శతం జీవా అన్నదా లేదా? నూరేళ్ళు బ్రతుకు అంటే దేహంతో వాడు అట్లనే ఉంటాడు. కాబట్టి ఆ దేహం కదా ఉండేది. అందుకని నీకేమర్థమైంది? దేహాత్మ. ఇటువంటి శుభాం ఆశిషం శుభాశిస్సులు బెస్ట్ విషెస్ అన్నీ దేనికి? దేహానికే జెప్తారు. కాబట్టి ఉన్నదంతా దేహమే. అదే ఆత్మ. దేర్‌ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ దేహాత్మ. అది కాక వేరేది లేదు. ఇతి అని మన చార్వాకులు మన నాణ్యదస్తి ఇతి వాదినః మన భృశం వాదినః ప్రపంచాన్ని వంచిస్తూ ఉంటారు. మోసం చేస్తూ ఉంటారు అటువంటి అందమైన మాటలతో. ఇంతకి వాళ్ళెవరు? అల్పచేతనః చిన్న బుద్ధులతో ఉంటారు. అవిపశ్చితః అజ్ఞానులు అని చెప్తూ ఉన్నారు. ఇంతవరకు మనము దేహం తప్ప వేరేది లేదు అని చెప్పే వాళ్ళ గురించి చూసాము. ఇంకా తర్వాత ప్రాణం తప్ప ఏమీ లేదనే వాళ్ళు, మిగిలినవి అది తప్ప లేనివాళ్ళు, ఇది తప్ప లేనివాళ్ళు ఏవో ఉంటారు. వాళ్ళ గురించి మనం చూసుకుంటూ వెళ్దాము. ఇంతకీ ఈ గ్రూప్‌లో మనం పడొద్దు. అది ఇంతకి తెలుసుకుంటే మనకేమి లాభం అంటే, ఇటువంటి గ్రూప్‌లో మనం జారి పడకుండా వీటిని దాటి ఉండాలి అని తెలుసుకుంటూ, జాగ్రత్తగా ఇటువంటి ముళ్ళల్లో నుంచి, కంపల్లో నుంచి, రాళ్ళలో నుంచి, ఊబుల్లో నుంచి తప్పించుకుంటూ మనం జాగ్రత్తగా గట్టు చేరవలసి ఉన్నది. అందుకని ఈ ప్రయత్నము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.